Am I audible, sir? Yes, ma'am. Madam Speaker, introduction, ma'am. Start చేయండి. Happy evening, all of you. ఇవాళ మనకి స్పీకర్ గారు వచ్చేసరికి తవిత దేవరపల్లి గారు. మేడము కార్పొరేట్ ట్రైనర్ అండ్ ప్రొఫెషనల్ హోస్ట్. 10 years of experience in the teaching and training industry in corporate and educational institutions and director Didactus Smart Learning and expert in English language communication, spoken English for adults learner and phonetic stress and accent and voice of teachers, human resource training, soft skills and career guidance and double postgraduate madam, MBA HR and MA English literature, postgraduate certificate in teaching English from Central University, English and Commerce University. Collaborations with Impact Certified Trainer from 2021, Knowledge Partner for Telangana Tribal Welfare, Social Welfare, Educational Society from 2020, Freelancer Training Resource Person for Andhra Pradesh Corporate Bank. Welcome, ma'am. Heartily welcome you. The digital dais is waiting for you, ma'am. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ యూ. మొత్తానికి మాధవి గారు ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు ఆదివారం రోజు కూర్చొని ఒక 1 hour నాకు ఇవ్వబోతున్నారంటే ఖచ్చితంగా ప్రొడక్టివ్గా ఉంటుందని ఏదో చెప్పడానికి ప్రయత్నించారు ఆమె భాషలు, అంతే. రైట్, సో నా ప్రొఫైల్ అది పెద్దదా చిన్నదా అన్నీ పక్కన పెట్టండి. బట్ టుడే మీ మెంటార్స్ ఇక్కడ నన్ను పిలిచారు, ప్రదీప్ గారు నన్ను పిలిచారు, విజయవాడ నన్ను పిలిచారు అంటే ఈ టాపిక్ లో మనం ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవడానికి. సో ఐ ఆల్ రెడీ? గివ్ మీ అ థమ్స్ అప్. ఓకే, సో ఫస్ట్ ప్రదీప్ గారు మీ ముందే అడుగుతున్నాను, మీ వాళ్ళు కెమెరాస్ ఇలాగే ఆఫ్ చేసుకుంటే నేను కూడా ఏదో ఒక టవల్ ఏదో తీసుకొచ్చి వేసేసుకుంటాను నెత్తి మీద. లేదు మ్యామ్, మా పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ చేస్తారు. ఇన్ కెపాసిటీ ఎవరైతే చేయగలరో, ఇప్పుడు చూడండి మా నందకిషోర్ గారు ఎలా కూర్చున్నారు, ఏదో ఎక్కడో మీన్ ఫుల్ ఫార్మల్ సెటప్ లాగా కూర్చున్నారు. అలాగా ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు బి స్పీకర్స్ అండ్ ట్రైనర్స్. మనందరూ లోకాన్ని మార్చేయాలి, దేశాన్ని మార్చేయాలని అనుకుంటూ ముఖం కప్పుకొని కూర్చుంటే ఎలాగా? ఎవ్రీబడి హూ ఎవర్ క్యాన్ టర్న్ ఆన్ ద కెమెరా, ప్లీజ్ టర్న్ ఇట్ ఆన్. బిజీగా ఉన్నా మ్యామ్, రోటీస్ చేస్తున్నాను మ్యామ్, వంట చేస్తున్నాను మ్యామ్, మా పాపకు తినిపిస్తున్నాను మ్యామ్ అనుకున్న వాళ్ళు ఇట్స్ ఓకే, యూ కెన్ జస్ట్ టేక్ యువర్ టైం. మోనికా ప్లీజ్, మీరు ఇంటికి రీచ్ అయిన వెంటనే ఆన్ చేయండి. లవ్లీ లవ్లీ లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విజయవాడ నన్ను పిలిచినందుకు. చక్కగా మీ విజయవాడ సభ్యులందరూ ఈ సెషన్ ఎంజాయ్ చేసి ఏదో ఒకటి నేర్చుకుంటారని మహిష్మతి సామ్రాజ్యం ఒట్టు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో టాపిక్ మీకు తెలుసు, నా పేరు తెలుసు, నా గురించి ఎంతో కొంత అర్థమైంది. బట్ మొత్తానికి టాపిక్ లోకి రావాలంటే నా గురించి పక్కన పెట్టేసి కమ్యూనికేషన్ గురించి వెళ్దాం. వాట్ ఈజ్ కమ్యూనికేషన్? ఎవరన్నా చెప్తారా? ఎనీబడి, వాట్ ఈస్ కమ్యూనికేషన్? The way we express our feelings. ఓకే, ద వే వి ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. ఎవరితో? It might be anyone, known people or unknown people or group of people on dais or anything. The way ఆ కంటెంట్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది డెలివరీ చేయడానికి కమ్యూనికేషన్. ఈ తక్షర ఎవరో కానీ మా ట్రైనర్స్ కే కాంపిటీషన్ వచ్చేలాగా ఉంది. లేదు మేడం, మీ అందరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ట్రైనర్ అవ్వాలి అనేది నా డ్రీమ్. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ తక్షర ఫర్ దట్ ఆన్సర్. రైట్, సో తక్షర ఏమంటుంది? మన థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది. సరే, ఎక్స్ప్రెస్ చేయడానికి తక్షర మాటలు నేను ఒప్పుకుంటాను, బట్ ఇది రైటా రాంగా అనేసి నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా మీకు. దిస్ ఎ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. దీని మీద ఆన్సర్ ఏంటో చాట్ బాక్స్ లో తెలియజేయండి. అమ్మో ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోవద్దు, ఒక్కొక్క ఆన్సర్ చేయొద్దు, జస్ట్ చాట్ బాక్స్ ప్లీజ్, చాట్ బాక్స్. రావట్లేదు ఆన్సర్స్ రావట్లేదు. గ్రేట్ అట కిరణ్ గారు, వెరీ నైస్ కిరణ్ గారు. సూపర్ బట సుభాని, వెరీ గుడ్. గుడ్ అట సరస్వతి, ఫైన్, థ్యాంక్ యూ చంద్రకాంత్ గారు. నన్నెవరు అడగట్లేదే మీరెలా ఉన్నారని. ఎనీవే, అమేజింగ్, ఎక్సలెంట్, ఎనర్జెటిక్, సూపర్ అండ్ గుడ్. ఏంటో మరి విచిత్రంగా
నా ఈ టాస్క్ని విజయవాడ సభ్యులు కలిసి ఫ్లాప్ చేశారు. ఎందుకు అనుకుంటున్నారా? ద మొమెంట్ ఐ ఆస్క్ హౌ ఆర్ యూ, ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇఫెక్టివ్ కమ్యూనికేషన్ అనే సెషన్స్లో ఒక 8-9 సార్లు అడిగింటాను, 8-9 బ్యాచ్ల్లో. దాంట్లో వచ్చే ఆన్సర్ తెలుసా? ఫైన్, ఫైన్, ఫైన్. మరి ఎంత ఫైన్ కడతారో? బట్ టుడే ఐ సీ బ్యూటిఫుల్ ఆన్సర్స్. ఐ సీ అమేజింగ్, ఐ సీ ఎక్సలెంట్, ఐ సీ ఎనర్జెటిక్, ఐ సీ సూపర్బ్, గుడ్, గ్రేట్. దాట్ ఈస్ ద క్వశ్చన్. సో కమ్యూనికేషన్ ఇక్కడ మొదలవుతుంది. మీ ఎమోషన్ని, మీ థాట్ని, మీ ఫీలింగ్ని, మీ పరిస్థితిని మీ మాటలో, మీ కంటి చూపుతో, అంటే కంటి చూపుతో చంపేస్తా అంటే ఆ కంటి చూపు కాదు, జనరలీ స్పీకింగ్ ప్రతి ఒక్క హావభావాల్ని కలిపి వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. చాలా మంది అనుకుంటారు కమ్యూనికేషన్ అంటే భాష. నో 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 మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ అంటే భాష కాదు. కమ్యూనికేషన్ అంటే భాష అయ్యింటే మరి కోతులు మాట్లాడుకునేవి, బల్లులు మాట్లాడుకునేవి, బటర్ఫ్లైస్ మాట్లాడుకునేవి, ఇవంతా కమ్యూనికేషన్ ఎలా అవుతుంది? ఆఖరికి పొద్దున్నే అమ్మ చాయ్ పెట్టేసి 5 నిమిషాల తర్వాత అక్కడ షుగర్ పార్టికల్స్ ని వెళ్ళి చూసుకుంటే మంచిగా ఒక ఆర్మీ ఆఫ్ యాంట్స్ వెళ్ళి ఆ షుగర్ పార్టికల్స్ ని ఎత్తుకుంటాయి. ఎందుకు? యాంట్స్ కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో సింపుల్, కమ్యూనికేషన్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ అని ఎలాగైతే తను అక్షర చెప్పారో, సింపుల్ గా ఒక మనిషి నుంచి మనిషి ఎమోషన్స్, థాట్స్, ఐడియాస్ అన్నీ షేర్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ 1 to 1 అవుతుంది, 1 to many అవుతుంది. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళ తాళం ఇచ్చే వాళ్ళ లాక్ ఓపెన్ చేయడానికి మీ దగ్గర తాళం ఉంది. యూ హ్యావ్ ద కీ టు దేర్ మైండ్. అండ్ దీన్ని వాట్ టు స్పీక్ అంటారు. అయితే చాలా మందికి తెలుసు వాట్ టు స్పీక్, ఏం మాట్లాడాలో క్లారిటీ ఉంది. బట్ తెలియదు ఏంటి తెలుసా? హౌ టు స్పీక్. మేడం చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నా, మీరు ఇది పెద్ద పాయింట్ అని చెప్తున్నారా మాకు అనుకునే వాళ్ళకి ట్రస్ట్ మీ విజయవాడ చాలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. వెల్కమ్ టు తబితా దేవరపల్లిస్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో చిన్నప్పుడు చక్కగా టీచర్ కూర్చోబెట్టేసి అంతసేపు స్కూల్లో ఏదో ఎంజాయ్ చేసాము, ఎగ్జామ్స్ రాసాము, అందరూ మార్కులు 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 మార్కులు, మా వాడికి ఎందుకు తక్కువ వచ్చాయి, మీ వాడికి ఎందుకు తక్కువ వచ్చాయి, ఇవే మాటల్లో గడిపేసాము రైటింగ్ ఆఫ్ ఎగ్జామ్స్తో. బట్ తీరా చూస్తే 2021 డిగ్రీ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయేసరికి రైటింగ్తో పనే లేదు. ఇంటర్వ్యూలో అంట మన గురించి మనం చెప్పాలంట, నోరు తెరిచి మాట్లాడాలంట. సడన్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ డీల్లోకి వచ్చేసాయి. అప్పుడు వరకు రైటింగ్ స్కిల్స్ డీల్లోకి ఉన్నవాడు. అండ్ దెన్ తెలిసిపోతుంది, అబ్బా స్కూల్లో నేర్పించలేదే, స్కూల్లో నేర్పించింటే కమ్యూనికేషన్స్ బాగుంటుండే. చాలా జోక్స్ కూడా అవుతుంటాయి తెలుసా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. బయట పిల్లలకి మాట్లాడటం నేర్పిస్తారు, ఇండియాలో పిల్లలకి ఆఖరికి ఒక అంకుల్ ఆంటీ వచ్చిన వెంటనే కూడా మనం ఏం చెప్తాం? అంకుల్ ముందు డాన్స్ బెట్టా, ఆంటీ ముందు పాట పాడబెట్టా, ఇవే ఉంటాయి. బట్ దెన్ ఎక్స్ప్రెసింగ్ వాళ్ళ థాట్స్ ని పిల్లల్ని ఎక్స్ప్రెస్ చేయనిస్తున్నామా, కమ్యూనికేషన్ చేయనిస్తున్నామా, చాలా కట్ చేస్తాం. పిల్లల్ని పిల్లలుగా కూడా మనం ఉండనియం. సో లెట్స్ లెర్న్. స్కూల్లో ఎప్పుడో నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు. దానికి ఫస్ట్ ఐపీఎస్ అని ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తెచ్చుకున్నాం. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు కానీ వాట్ ఆర్ ఐపీఎస్ స్కిల్స్? పీపుల్ స్కిల్స్, మనుషుల మధ్య ఉండే స్కిల్స్. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి మీరు టీచింగ్ కానీ, డాన్స్ లైక్ ఏదైనా కొరియోగ్రఫీలో కానీ, పెయింటింగ్ ఇండస్ట్రీలో కానీ, బిజినెస్ మెన్ కానీ, ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ సింగిల్ ఏజ్ గ్రూప్కి అవసరమైనవే ఇంటర్పర్సనల్ స్కిల్స్. మనుషుల మధ్య సోషల్ యానిమల్ లా కాదు. చిన్నప్పుడు సోషల్ యానిమల్ అనే వర్డ్ నేను ఎక్కువ వినేదాన్ని. బట్ టుడే వీఆర్ నాట్ సోషల్ యానిమల్స్, వీఆర్ సోషల్ బటర్ఫ్లైస్. విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఓ మాట మా చంద్రకాంత్ గారు చెప్పాలనుకున్నారు, మా సుభాని గారికి చెప్పాలనుకున్నారు. అక్కడ చంద్రకాంత్ గారు గెలవాలి, సుభాని గారు గెలవాలి. ఒకరు ఓడిపోయి ఇంకొకరు గెలిస్తే అది కాన్వర్జేషన్, కమ్యూనికేషన్ కానే కాదు. అది ఒకరికి నష్టానికి మనం గెలిస్తే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. దీన్ని సింపుల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కట్ట విరగాల విరగొద్దా, పాము చావాలా చావొద్దా, ఇంకా ఆ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను. లెట్ us understand more about what basics of communication are. We1, We2. ఇప్పుడు నేను సెషన్లోకి రాగానే మీరు నన్ను చూసి ఒక ఇమేజ్ ఫామ్ చేసుకొని ఉంటారు. అబ్బో ఈమెంటి ఏదో చిన్నపిల్ల ఉంది, ఈమెం చెప్తుందో, లేదా ఈమెంటి ఇంత సోకుగా వచ్చింది, ఈమెం చెప్తుందో, లేదా అబ్బా భలే చక్కగా రెడీ అయ్యి వచ్చింది, చాలా ఇంటెలిజెంట్ ఏమో. ఇలాగే ఇంకెవరినన్నా చూసినప్పుడు కూడా బా ఎంత డిగ్నిఫైడ్గా వచ్చాడు ఈ అబ్బాయి,
బాగా చెప్తాడేమో, బాగా ఇన్ఫర్మేషన్ ఉందేమో. సో సమ్ కైండ్ ఆఫ్ విజువలీ కళ్ళకి చూసి మీరు అపీల్ అయ్యి మీరు ఒక ఇంప్రెషన్ ఫార్మ్ చేసుకుంటారు. చేసుకోరా? సరస్వతి గారు మీరు ఎప్పుడన్నా అస్సలు అబ్బా ఈయన సూపర్ మాట్లాడతాడేమో అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. అయితే సరస్వతి గారు మిమ్మల్ని అడుగుతున్నా, కానీ ఆయన V2 ఏంటి V2 నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు వోకల్గా. అప్పుడు వెంటనే ఏంటినా చూడటానికేమో అంత సూపర్ గా రెడీ అయ్యి వచ్చాడు, మాట్లాడితే ఇలా ఉంది అన్నది ఎప్పుడైనా చూసారా సరస్వతి గారు? That's it. So what am I telling, my dear friends? Communication లో the most first basic is visual గా మనం ఎంత ఇంపాక్ట్ చేస్తామో vocal గా కూడా అంతే ఇంపాక్ట్ చేయాలి. ఐ మీన్ టు సే విజువల్ గా వాళ్ళు ఎంతో అజంప్షన్స్ మన గురించి ఫామ్ చేసుకుంటారు, కానీ ఈ అజంప్షన్స్ ని దృఢంగా ఒక బిలీఫ్ సిస్టమ్ గా మార్చాల్సిన బాధ్యత నీది, నాది, మనందరిది. అండ్ వోకల్ పవర్ గురించి, వాయిస్ మాడ్యులేషన్ గురించి మీరు ఎంతమంది చూసుంటారో, ఐఎమ్ నాట్ షూర్ మీరు ఎంత నేర్చుకున్నారో, బట్ దాన్ని అమలు పరచాల్సినదే కమ్యూనికేషన్లో. వీళ్ళందరినీ చూడండి, డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఒకరు రిలిజియన్, ఒకరు మూవీస్, ఒకరు స్పిరిచువాలిటీ, ఒకరు హ్యుమానిటేరియన్ ఫిలాంథ్రఫీ, ఒకరు పొలిటీషియన్. బట్ దెన్ అందరిలో ఉన్న కామన్ కాంటెక్స్ట్, అందరిలో ఉన్న కామన్ పవర్ ఏంటన్నా చాట్ బాక్స్లో చెప్తారా ప్లీజ్? అందరిలో ఉన్న కామన్ పవర్ ఏంటి? ఎవరైనా, ధనుజ గారు, సుజాత గారు, శుభాని గారు అయితే అసలు కన్ఫ్యూజ్డ్ పొజిషన్లో ఉన్నారు. శుభాని గారు కొంచెం నవ్వండి సార్, భయం వేస్తున్నా. నవ్వండి, దట్స్ రైట్. ఓకే, సో వీళ్ళందరూ ఎఫెక్టివ్ స్పీకింగ్. మోనికా చెప్పేసావు, మోనికా అక్షర, వెరీ గుడ్. దాట్స్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ విచ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ యువర్ ఏజ్. ప్రతి ఒక్కరూ అనర్గళంగా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో. దే చూస్ రైట్ వర్డ్స్, రైట్ బాడీ లాంగ్వేజ్, రైట్ ఎక్స్ప్రెషన్స్. నాకు ఒకటి బ్యూటిఫుల్ ఒక వీడియో గుర్తుందండి. యూనో ఎవరో ప్రియాంక చోప్రాని ఒక ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారనమాట. ఏమడుగుతారంటే, మేడం మీరు, ఐఎమ్ సో సారీ, 1 సెకండ్. ప్రదీప్ గారు, ఐ ఫర్గాట్ ద రికార్డింగ్. కెన్ ఐ టేక్ ద రికార్డింగ్ నౌ? నేను రికార్డింగ్ చేస్తాను మేడం. చేస్తున్నారు? ఓకే, గుడ్, థ్యాంక్స్. రైట్, సో వాట్ హ్యాపెండ్ ఇస్, తను ఎవరు అడుగుతారు, ఎప్పుడు బేసిక్ రైట్స్, ఈక్వల్ రైట్స్, మెయిల్ మెన్ అని అంటారు అని ఇంటర్వ్యూర్ ఇలా అడగగానే, జర్నలిస్ట్ ఇలా అడగగానే, ఓ మై గాడ్ ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అని ఇలా రియాక్ట్ అయింది. ఇలా వెనక్కున్నామా, ఓ మై గాడ్ ఇది చాలా బేసిక్ క్వశ్చన్, నేను చెప్పాలి మీకు అంటే, తను ఏం చేసింది, ఇంత బేసిక్ క్వశ్చన్ కూడా మీరు ఇంత మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నారేంటని తను ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేసింది, ఒక ఎఫెక్ట్ ని చూపించింది, బాడీలో ఆ సీరియస్నెస్ ని చూపించింది. ఏదో ఓ మీకు అర్థం కాలేదా ఈ ఒక్క పాయింట్ కూడా అని క్యాజువల్ గా రియాక్ట్ అవ్వలేదు. షీ టుక్ ద పాయింట్ సీరియస్లీ. అంటే బాడీ టోన్, హై టోన్, లో టోన్ అన్ని కలిపి, కళ్ళు చేతులు అన్ని కలిస్తేనే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వర్డ్స్, చక్కటి సూపర్బ్ ఇంగ్లీష్ వర్డ్స్, సూపర్బ్ ఫ్రెంచ్ వర్డ్స్, సూపర్బ్ తెలుగు సంస్కృత్ వర్డ్స్ వచ్చేస్తే కాదు. ఇట్ ఈస్ ది అమాల్గమేషన్, మొత్తం కలిపిన. That is why visually and vocally you should be ready to win the hearts of your audience. లేకపోతే పోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. రెండు కలిసి ఉండాలి. For that, I have a very small story of Jack and Jill. మీలాగే ఒక టాలెంటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇలాగే మా ఇంపాక్ట్ ఫౌండేషన్ నుండి జాయిన్ అయ్యారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్కి జాయిన్ అయ్యి జాక్ వచ్చాడు, జిల్ వచ్చాడు, ఒకటే రోజు వచ్చారు, మంచిగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు, పేమెంట్స్ అయిపోయినాయి, స్టార్ట్ అయింది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అలా మెల్లగా వెళ్తుంది. ప్రతిరోజు వాళ్ళే బెస్ట్ పర్ఫార్మర్స్ అబ్బా. ఎవ్రీ సింగిల్ డే దే పర్ఫార్మ్డ్. ప్రతి అసైన్మెంట్ చక్కగా, ప్రతిరోజు యాక్టివ్ పార్టిసిపేషన్, ప్రతిరోజు మెంటర్ కాల్స్ తీసుకునే వాళ్ళు, వాళ్ళే మెంటర్ కాల్ చేసి డౌట్స్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్లియర్. అయితే ఇప్పుడు లాస్ట్ డే మా ప్రదీప్ గారు అనుకున్నారు, అమ్మో వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళకి ఒక ఫైనల్గా ఒక మంచి కంగ్రాచులేషన్స్ లాగా ఇద్దరిలో ఒకరికి మంచి ఒక చిన్నపాటి గిఫ్ట్ ఇద్దాము ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి అనుకుని వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టాలనుకున్నారు. ఆ టాస్క్ ఏంటి అంటే, జాక్ అండ్ జిల్ మీరిద్దరు విజయవాడలో ఉన్న ఇంకా ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు, ఎంతమంది స్పీకర్స్ ఉన్నారు, అట్లా ఆల్ ఇన్స్టిట్యూట్స్, ఆల్ ఆర్గనైజేషన్స్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి నాకు అని ఏదో అన్నారు. అన్న వెంటనే మా జాక్ ఓకే, మా జిల్ ఓకే అన్నాడు. అండ్ దెన్ ఇద్దరు డైవర్ట్ అయిపోయి వెంటనే హాఫ్ అన్ అవర్కి జిల్ నుంచి కాల్ వచ్చింది ప్రదీప్ గారికి. సార్ లేడీసా జెంట్సా అంటే, ఇద్దరు కావాలండి. మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత, సార్
విజయవాడ అయినా కొంచెం ఆ గుంటూరు పరిసరాల ప్రాంతాలు కూడా వెళ్ళాలంటే విజయవాడ ఒక్కటి చాలండి. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత, మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఇలా కాల్స్ వస్తూనే ఉన్నాయి జిల్ దగ్గర నుంచి. ఆఖరికి మా 6:30కి మా జాక్ కాల్ చేస్తాడు ప్రదీప్ గారికి. ప్రదీప్ సార్, దేర్ ఆర్ 8 ఓన్లీ 8 సాలిడ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ విజయవాడ. కోర్స్ బయట ఉన్నాయి కానీ మనం ఓన్లీ విజయవాడ టౌన్ గురించి మాట్లాడుతున్నాము. వీటన్నిటిలో ఆల్మోస్ట్ 2000 వరకు రిజిస్టర్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు లోకల్‌లో ఎక్కువ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. బట్ దెన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లాగా ఎన్‌జీఓ లాగా మాత్రం ఏ ఆర్గనైజేషన్ లేదు అని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! జాక్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మన జిల్లేంటి 4, 5 సార్లు కాల్ చేశాడు మొత్తానికి. వాట్ డిడ్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ షార్ట్ స్టోరీ అనేది ఒక క్వెషన్‌తో మీరు నాకు ఆన్సర్ చేయండి. ద క్వెషన్ ఇస్, ఇప్పుడు నిజంగానే ఒక కాంపిటీషన్‌లో వాళ్ళిద్దరికీ మా ప్రదీప్ గారు ఒక అవార్డ్ ఇవ్వాలి ఫర్ ద బెస్ట్ పార్టిసిపేషన్. ఇన్ని రోజులు బాగా చేశారు అసైన్‌మెంట్‌లు. కానీ ఇప్పుడు ఈ టాస్క్‌తో డిసైడ్ చేస్తున్నారు. సో క్వెషన్ ఇస్ క్లియర్. జాక్‌కి ఈ విన్నింగ్ అవార్డ్ వస్తుందా? జిల్‌కి వస్తుందా? విల్ జాక్ గెట్ ఇట్ ఆర్ జిల్ గెట్ ఇట్? జాక్ ఆర్ జిల్, హూ గెట్స్ ద విన్నింగ్ అవార్డ్? చాట్ బాక్స్ ఇస్ ఓపెన్. జాక్‌కి వస్తుందా? జిల్‌కి వస్తుందా? అయ్య బాబోయ్! ఏంటి స్టోరీ అర్థం కాలేదేంటి కొంపతీసి? హలో, యామ్ ఐ లౌడ్ అండ్ క్లియర్? ఏమైంది విజయవాడ? ఇంత మౌనంగా ఉన్నారు? భయమేస్తుంది నాకు. జాక్‌కి వస్తుందా? జిల్‌కి వస్తుందా అవార్డ్? ధనుజ గారు ఏమైంది? Excuse me, స్టక్ ma'am. అయిపోయిన కొంపతీసి. ఆ! అంటే మీ వాయిస్ కొంచెం ఇందాక బ్రేక్ అయిందండి. జాక్ 4 టైమ్స్ అడిగాడా? లేదంటే జిల్ అడిగాడా అనే దాన్ని జిల్. బట్టి? జిల్ మాటిమాటికి కాల్ చేశాడు. అయితే జాక్‌కే వస్తుందండి. సుజాత గారు మీ ఓకే. క్లారిటీ జాక్‌కే వస్తుంది. జాక్‌కే వస్తుంది. జాక్‌కే వస్తుంది. అమ్మ! మొత్తానికి వచ్చినాయి ఆన్సర్స్. రైట్, అబ్సల్యూట్‌లీ జాక్‌కే వస్తుంది. ఎందుకు? లెర్నింగ్స్ చూద్దాం ఒకసారి. జాక్ ఒక్కటేసారి కాల్ చేసి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కన్సైజ్‌గా ఇచ్చాడు. కట్ట కొట్టెత్తెచ్చే. డ్రామా లేదు, సుత్తి లేదు, సోది లేదు. కాంక్రీట్ ఇచ్చాడు. దృఢమైన నిజాలు కరెక్ట్‌గా ఇచ్చాడు. అంటే సత్యాలనుకోండి. కొహరెంట్‌గా, పరిస్థితికి అనుకూలంగా, సిట్యుయేషనల్లీ కరెక్ట్‌గా. అండ్ దెన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటి మన జిల్లాగా 7 కాల్లు చేయలేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక కాల్‌లో. అండ్ ద లాస్ట్ వన్ కర్టియస్‌గా. అరే! ప్రదీప్‌కి ఒక ఫ్యామిలీ ఉంటది. పెళ్ళాం పిల్లలు ఉంటారు. కొంచెం కన్సిడర్ చేయాలా లేదా? అంటే ఎంత యంగ్‌గా ఉంటే మాత్రం ఆయనకి కాల్ చేసేస్తుంటాడా జిల్ మాటిమాటికి? So you need to remember that communication is a mix of these 7 C's. Clear, concise, concrete, correct, coherent, complete, courteous. Information. Husband and wife communication, teacher student communication, boss employee communication. ఎక్కడ చూసుకున్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ యొక్క క్లారిటీ లేకనే రిలేషన్షిప్ ఫెయిల్ అయి ఉండొచ్చు. వైఫ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పకనే మా ఆయన అర్థం చేసేసుకోవాలి. అర్థం ఎలా చేసుకుంటాడమ్మా మీరు చెప్పపోతే? కంప్లీట్ డీటెయిల్స్ మీ హస్బెండ్‌కి ఉండింటే, ఆ పేరంటము మీకు ఎంత ఇంపార్టెంటో అని మీరు చెప్పింటే, ఆయన లేట్‌గా వచ్చేవాడు కాదు ఆ రోజు. మీరు మా అత్తయ్య గారి కూతురు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బారసాల ఉంది. మీరు రండి. అండి నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత క్లోజ్ అంటే వాళ్ళది ఇంపార్టెంట్ నాకు అనే కమ్యూనికేషన్ మనలో చాలా మంది మిస్ అవుతాం. చెప్పేసాం కదా! రావాలి కదా! తీసుకెళ్ళాలి కదా! ఆయన లేకపోతే నాకు డ్రైవింగ్ కూడా రాదు. సింపుల్. యూ హ్యావ్ యువర్ ఇన్ఫర్మేషన్ హియర్. బట్ యువర్ ఇన్ఫర్మేషన్ హాస్ టు బి కంప్లీటెడ్‌లీ ట్రాన్స్‌ఫర్డ్ ఇంటూ హిస్ బ్రెయిన్. ఆయన బ్రెయిన్‌కి మన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోతే ఇట్స్ లాకింగ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. 7 C's అనే లెర్నింగ్‌తో కమ్యూనికేషన్‌లో వి ఆర్ వెరీ క్లియర్‌గా ఉండాలా, సింపుల్ వర్డ్స్ ఉండాలి. మళ్ళా చాటభారతం, సంస్కృతం, లిటరేచరు, శ్లోకాలు ఏమొద్దు మనకు. కన్సైజ్ ఇన్ఫర్మేషన్. కాంక్రీట్, కరెక్ట్, కోహరెంట్, కంప్లీట్, కర్టియస్. అవతల వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని మనం కర్టియస్‌గా ఉండాలి. నౌ ఐ ఆల్సో వాంట్ టు సే కర్టియస్ అంటే అన్నీ రిలిజియస్ స్టేట్మెంట్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం చాలా క్యాజువల్‌గా ఇచ్చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా సుబాని గారు రేపు ఒక సెషన్‌లో ఇండియాని ఎలా మార్చాలి అని అనుకుంటూ చెప్తున్నప్పుడు ఆయన వచ్చేసి చాలా రూడ్‌గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇండియాలో రిలిజియన్ చాలా డామినేట్ చేస్తుంది. ఆయన మేబీ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నారనుకోండి. ఆయన వచ్చేసి రిలిజియన్ అంటే చాలా డామినేట్ చేస్తుంది ఆయన అంటాం. లేదా ఇంకొకరు వచ్చేసి హిందూ ధర్మమే రావాలని అనుకోవడం. ఇంకొకరు వచ్చేసి అంటే పంపించేద్దామా క్రిస్టియన్స్‌ని, ముస్లిమ్స్‌ని పంపించేద్దాం. ఇలాంటి సెన్సిటివ్ మాటల్ని మనం ఒక పబ్లిక్ ఫోరమ్‌లోకి తేవటం రైటా రాంగా? ఇదే కర్టసీ.
కర్టసీ. అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. చేయాలా వద్దా? ఏమంటారు సుజాత గారు? చేయాలా వద్దా? విజయ్ కుమార్ గారు చేయాలా వద్దా? రైట్. సో చాలా ఇంపార్టెంట్ గా బ్యాలెన్స్ చేసుకోవటం మనందరికీ ముఖ్యం. దట్ బ్రింగ్స్ మీ టు అన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఓబీసీ. ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది ఓబీసీ ఏంటి అంటే ఓపెనింగ్, బాడీ, క్లోజర్. ప్రతి సినారియోలో కూడా ఓపెన్ కరెక్ట్ గా చేసుకోవాలి. కొంతమంది వాళ్ళకంతా తెలుసులే అనుకుని చెప్పేస్తూ ఉంటారు. ఎలా? వాళ్ళకంతా తెలిసని మనం ఎలా? And to be very honest, if you are investor, ఓకే, Right. ఓకే, ఇన్వెస్ట్మెంట్. రైట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళకి తెలుసో తెలీదో అన్నది మన కర్తవ్యం కాదు. అవర్ కర్తవ్యం ఈస్ ఓన్లీ సింపుల్ థింగ్. టాస్క్ ని, సిచ్యువేషన్ ని ఒక చిన్న డీటెయిల్డ్ గా ఇవాళ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ రోజు అంకుల్ అలా చేశారు కదా దాని గురించి అనే కాంటెక్స్ట్ మనం ఓపెన్ చేయాలి. డైరెక్ట్ గా మాట్లాడకపోతే ఏం మాట్లాడుతున్నావు, ఎవరా అంకుల్ అనే కన్ఫ్యూజన్ వెంటనే కమ్యూనికేషన్ లో అవతల వస్తుంది. దెన్ వీఆర్ గుడ్ కమ్యూనికేటర్స్ ఆర్ పువర్ కమ్యూనికేటర్స్? చెప్పండి, పువర్ కదా. రైట్. సో ఓపెనింగ్ అండ్ దెన్ యూ గో టు ద మెయిన్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవ్వండి. ఈ మీటింగ్ లో మనం ఇది డిస్కస్ చేసాం. లాస్ట్ లో అదే మళ్ళీ ఆ 7 పాయింట్స్ ని, సో ఈ 7 టాస్కులు ధనుజ, సరస్వతి, తక్షర, విజయ్ గారు మీరు చేయాలి. ఓకే, మీరు అందరు చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ దెన్ యూ పార్ట్. ఓపెనింగ్ అయింది, బాడీ అయింది, క్లోజర్ అయింది. ఆఖరికి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పాల్సినప్పుడు కూడా ఓబీసీఏ వాడతారు. మీకు తెలుసో తెలీదో. నాన్న, నా జీవితం అంతా నువ్వే నిర్ణయించావు నాన్న, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నాన్న. ఇప్పుడు నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం వచ్చింది నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి 1 2 3 4 10 అని పాయింట్స్ ఇచ్చేసి లాస్ట్లో కానీ మొత్తానికి మీరేం చెప్తే అదే నాన్న, మీరు ఏదంటే అదే నాన్న, నీ డెసిషన్ నాకు అంత ఇంపార్టెంట్ నాన్న అంటూ క్లోజింగ్ చేస్తారు. ఓపెనింగ్, బాడీ, క్లోజర్, సచ్ అ బేసిక్ థింగ్ అండ్ వీ ఫర్గెట్ ఇట్. అండ్ ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై ఎగ్జాంపుల్. ఇది ఎవరో చెప్పింది కాదు, దిస్ మై ఎగ్జాంపుల్. నా లైఫ్ లో నేను చేసిన తప్పు. ఏం మాట్లాడుతున్నావు సడన్ గా, ఏదో టాపిక్ అయితే సడన్ గా అంకుల్ గురించి మాట్లాడితే మాకేం చెప్తావు? మనం మాట్లాడుతుంది ఏంటి, ఈ ఆంటీ గురించి, మీరు సడన్ గా అంకుల్ గురించి చెప్పేస్తే ఐ ఫెయిల్డ్ అట్ ఇట్. నా ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను తెచ్చుకున్న ఈ లెర్నింగ్ ని మీకు చెప్పాను. అండ్ దెన్ ఎలా ఉండాలి అంటే ఓపెనింగ్ 15% మాత్రమే ఉండాలి. నీ 2 నిమిషాల్లో మ్యాటర్ క్లోజ్ చేయాలంటే నువ్వు నిమిషంన్నర ఇంట్రడక్షన్ ఇస్తే ఎట్లా? రైట్. సో 15, 75, 10% అలా టైం మేనేజ్మెంట్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ప్రతి ఒక్క సింగిల్ సినారియో, ప్రతి సినారియోలో ఇదే కాన్సెప్ట్ వాడండి. అయితే మొత్తానికి ఎంత మాట్లాడుకున్నట్టు ఉంటుంది, కానీ పాయింట్స్ లో తెలుసుకోవటానికి మిమ్మల్ని 7 వింతలకి నేను తీసుకెళ్ళలేను. కాబట్టి కమ్యూనికేషన్ లో 7 వింతలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ద ఫస్ట్ వింత ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే కాన్వర్జేషన్ థ్రెడింగ్. వాట్ ఈస్ దిస్ థ్రెడింగ్? థ్రెడ్ ఎలాగా అల్లుతూ ఉంటాం కదా, థ్రెడ్స్ ని అల్లటం అంటే ఏంటి? ఎన్నో వాటిని ఒక చోటికి చేర్చి అల్లుతాం, లేదా చినిగిపోయిన దాన్ని రెండింటిని కలిపి అల్లుతాం. మొత్తానికి 2 కలిస్తేనే ఇట్ ఈస్ స్టిచ్చింగ్. దట్స్ వాట్ ఈస్ ఇన్ కమ్యూనికేషన్. ఇప్పుడు మా చంద్రకాంత్ గారిని నేను ఒకసారి ఒక క్వశ్చన్ అడుగుతాను. చంద్రకాంత్ గారు నమస్తే, ఏం చేస్తుంటారు సార్ మీరు? మేడం, మ్యూచువల్ ఫండ్స్ కి అడ్వైజర్ మేడం. మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్. సో నేను ఏం చేస్తుంటారు సార్? సింగిల్ గా ఒక ఆన్సర్ ఇచ్చేసారు, మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్ అడ్వైజర్. క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేసారు. బట్ దీన్నే కమ్యూనికేషన్ థ్రెడింగ్ లో చూద్దామా ఒక్కసారి? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే, నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్ మీద నేను విడమర్చలేను. బట్ ఐ విల్ టేక్ ఎ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ సర్చ్ అయితేనే మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను. సో ది ఆన్సర్ ఇస్ సింపుల్. ఇప్పుడు మా వెంకట్ కొల్లూరు గారు, ఎవరు తీసుకోలేదు, మెంటోస్ ఎనీబడి ఉన్నారా? ఎవరైనా? దాత్రి ఉన్నదా? నందకిషోర్ గారు. ఓకే, ఐ జస్ట్ టేక్ ర్యాండమ్ ఎగ్జాంపుల్. ఒక వైజాగ్ లో ఒక పర్సన్ తో మాట్లాడుతున్నానండి. సో మా తక్షణ అని వైజాగ్ అనుకుందాం. తక్షణ నువ్వేం అనుకోకు, ఎగ్జాంపుల్ అంతే. వైజాగ్ అంటారా నన్ను ఇప్పుడు అర్జెంట్ గా? అనుకోకు. చెన్నై. సో తక్షణ చెన్నై, తక్షణ ప్రెసెంట్ చెన్నై బట్ ప్రాపర్ విజయవాడనే. సూపర్ అమ్మా, మంచి ఎగ్జాంపుల్ చెన్నై. సో తక్షణ సండేస్ ఏం చేస్తుంటావు తక్షణ నువ్వు? సండేసా ఏం చేయను. ఏం చేయను. లెట్ us do this answer in conversation threading. మేడం, సండేస్ అంటే ఫ్యామిలీ మేడం, చక్కగా అలా బీచ్కి వెళ్ళాలి, బీచ్ మీద కొంచెం నడపాలి, అలా వెళ్ళి కార్నర్ లో ఒక మిర్చి బజ్జీ అండ్ దోశ బండి ఉంటుంది, ఆ బండి మీద తినాలి, పిల్లలు అలాగా బీచ్ లో ఆడుకోవాలి. ఫ్యామిలీ, సండే ఫ్యామిలీ, దీస్ ఆర్ ద థింగ్స్ మేడం.
వాట్ అబౌట్ యూ మేడం? లేదా ఓకే, వాట్ అబౌట్ యూ అడగకపోయినా పర్లా. సో వాట్ డిడ్ ఐ డూ హియర్? నేను తక్షర మనకి ఎన్ని థ్రెడ్స్ వదిలేసింది? సండే అంటే ఫ్యామిలీ అనే థ్రెడ్ వదిలేసింది, బీచ్ అనే థ్రెడ్ వదిలేసింది, నెక్స్ట్ ఏం వదిలేసింది? పిల్లలు అనే బాండింగ్ వదిలేసింది, ఇడ్లీ మిర్చి బజ్జీ అనే ఇంకొకటి వదిలేసింది, దోసనో ఇడ్లీ కాకపోతే ఏ ఫిష్ ఫ్రైయో వాట్ ఎవర్ ఇట్ ఈస్. తను నాకు 4 థ్రెడ్స్ పట్టింది. ఈ 4 థ్రెడ్స్ లో నేను ఏదో ఒక థ్రెడ్ని పట్టుకొని ఫ్యామిలీ అండి, నేను కూడా ఫ్యామిలీ అండి, ఏంటండి సండే కూడా ఫ్యామిలీ, ఇంకొక ఉల్టా కాంటెక్స్ట్, పాజిటివ్ కాంటెక్స్ట్, నెగటివ్ కాంటెక్స్ట్, లేదా బీచ్. వావ్ మేడం, వైజాగ్లో బీచ్, సారీ చెన్నైలో బీచ్ ఉంది కదా, హైదరాబాద్లో లేదు, ఆర్ సంథింగ్ లైక్ దాట్. బీచ్ కాంటెక్స్ట్, ఇంకో కాంటెక్స్ట్ వర్సెస్ మేడం సండే అంటే ఫ్యామిలీ మేడం. ఏం చేస్తుంటారు? మ్యూచువల్ ఫ్రెండ్స్ సార్. ద మూమెంట్ యూ సే వన్ వర్డ్ ఆన్సర్, కాన్వర్జేషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సాహం ఉందా, కట్ చేస్తున్నామా? కాన్వర్జేషన్ మేడం ఒక ప్రొఫెషనల్ ఒక్కసారి చంద్రకాంత్ గారు, ప్రొఫెషనల్ సెటప్ లో అంత సోది పెట్టలేం కదా అని అనుకునే వాళ్ళకి యూ డోంట్ హ్యావ్ టు సే మోర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నేను అదంతా నేను చెప్పమన్నట్లా. ఎనీథింగ్ ద థ్రెడ్. మ్యూచువల్ ఫ్రెండ్స్, 8 years గా మ్యూచువల్ ఫ్రెండ్స్ లో ఉన్నాను, ఇది నా ప్యాషన్, ఎంతో మందికి హెల్ప్ చేయాలనేది నా ప్యాషన్. సో అప్పుడేంటి, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒక థ్రెడ్, ప్యాషన్ అనే ఒక థ్రెడ్, 8-9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక థ్రెడ్. వెంటనే మ్యూచువల్ ఫ్రెండ్సా? 8 years నుంచి ఉన్నారా? 8 years నుంచి ఎట్లా సర్వే అవుతున్నారు సార్? లేదా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి సార్? ప్రొఫెషనల్గా ఓకే, ప్రొఫెషనల్లీ మీరు యూఆర్ ఇంటూ దిస్. సో సమ్ థ్రెడ్ హీ విల్ లీవ్ ఇట్. ఒక చిన్న పార్టీ 1 or 2 sentences అబౌట్ ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ కూడా చెప్పొచ్చు. అండ్ సైడ్గా నేను ఇంపాక్ట్ లాంటి ఆర్గనైజేషన్స్లో ఉన్నాను. ఏం చేస్తుంటారు అంటే, ఇప్పుడు మరి ఏం చేస్తున్నారో ఇంపాక్ట్లో మీరు సెషన్స్ కూడా వింటున్నారు కదా, ట్రైనర్లు కూడా ఉన్నారు కదా, మరి ఏం చేస్తున్నారో అదొక థ్రెడ్. సో ఆ థ్రెడ్ ఇంపాక్టా? మా అత్తగారి వైఫ్ వాళ్ళ చెల్లి వాళ్ళ భర్త కూడా ఇంపాక్ట్ అయిపోయా, వెంటనే ఇంకో థ్రెడ్. వాట్ హ్యాపన్స్ విత్ దిస్ థ్రెడ్ ఇస్, ఏదో ఒక థ్రెడ్లో ఆ రిలేషన్షిప్ని మనం అలా అని ఏ ఫ్లైట్లోనో ఏ షారుఖ్ ఖానో ఏ సమాంతనో పక్కన పెడితే వాళ్ళకి కాన్వర్సేషన్ థ్రెడ్డింగ్ ట్రై చేయకండి. వాళ్ళ ప్రైవేట్ స్పేస్ వాళ్ళకి ఇవ్వండి, పర్లేదు. సో ఇదంతా ఎప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద కాన్వర్సేషన్ ఫార్వర్డ్. మనకి ఇష్టం లేని వాళ్ళతో మనం కాన్వర్సేషన్ తీసుకోము కదా. ఎక్కడి నుంచి అండి శుభాని గారు మీరు? I'm from Vinukonda, ma'am, Palnadu district. వినుకొండనా? ఐ హేట్ వినుకొండ అన్నాను అనుకోండి, డిస్కనెక్ట్. ఆయనకు నాతో మాట్లాడాలన్నా కూడా ఆయన డిస్కనెక్ట్ అయిపోతాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఢిల్లీ అంటే ఐ హేట్ ఢిల్లీ అలా అన్నా అనుకోండి. అలా మీకు నిజంగానే ఇష్టం లేకపోతే మనం ఏం చేయలేం. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద కాన్వర్సేషన్ ఫార్వర్డ్, ఆఖరికి ఇంటర్వ్యూ రూమ్ లో కూడా ఇదే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. వి గివ్ దెమ్ మోర్ థ్రెడ్స్ ఇన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. అప్పుడు ఆ థ్రెడ్ ని పట్టుకొని ఇంటర్వ్యూర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. నువ్వు ఎంతసేపు సిద్ధార్థ కాలేజ్లో చదివాను 73% వచ్చింది, నువ్వు చదివే చెప్తే ఏ థ్రెడ్ పట్టుకుంటాడు? అందుకే స్వాట్ అనాలిసిస్ థ్రెడ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ వీక్నెసెస్ థ్రెడ్ ఉంటుంది, హాబీస్ థ్రెడ్ ఉంటుంది. ఏదో ఒక థ్రెడ్ పట్టుకొని మనం వెళ్ళి లాస్ట్కి వై డూ యూ నీడ్ దిస్ జాబ్ అంటాడు. అంత ఇంపార్టెంట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. అరే మన జీవితంలో మనం హీరో, మన హీరో స్టోరీ చెప్పడానికి మన పిల్లలు చెప్పలేక, మనం చెప్పలేక ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతున్నాం. ఎంతమంది అగ్రీ చేస్తారు? ఎవడో హీరో గురించి చెప్పమంటే బాగా చెప్పేస్తాం, మహేష్ బాబు గురించి, అల్లు అర్జున్ గురించి. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్, యువర్ 20 years ఆఫ్ లైఫ్ మనం చెప్పలేకపోతున్నాం. స్కూల్స్ ఫెయిల్ అయ్యాయా, ఫెయిల్ అవ్వలేదా? సుజాత గారు, స్కూల్స్ ఫెయిల్ అయ్యాయా, ఫెయిల్ అవ్వలేదా? సో ఐ టెల్ యూ, మీ పిల్లవాడు కానీ మీ డాటర్ కానీ స్కూల్లో జరిగింది ఫెయిల్ అయ్యాయి. సో మీ పిల్లవాడు కానీ మీ డాటర్ కానీ, ఆఖరికి మీరు కానీ మీ డేని సమ్మరైజ్ చేస్తూ మీరు పాజిటివ్గా కమ్యూనికేట్ చేయలేకపోయామంటే మీ ఫెయిల్డ్ అట్ ఇట్. దట్స్ నెంబర్ 1 కాన్వర్సేషన్ థ్రెడింగ్. నేను 7 tips చూపిస్తున్నాను కదా అని ప్రతి ఒక్క టిప్, ప్రతి ఒక్క 7 వండర్స్ మీకు సెట్ అవ్వాలని లేదండి. ఈ 7లో మీకు 2 సెట్ అవ్వచ్చు, మీ పర్సనాలిటీకి 3 సెట్ అవ్వచ్చు. లెట్స్ గో టు ద సెకండ్ వన్, అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఫోర్డ్ టెక్నిక్. ఫోర్డ్, FORD. వాట్ ఇస్ ఫోర్డ్? ఫోర్డ్ టెక్నిక్ లో F స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ. ఎక్కడి నుంచి? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? వాట్ అబౌట్ యువర్ మ్యారేజ్? పెళ్ళైందా అండి మీకు? నో, దట్ డజంట్ మీన్ కొంచెం ఫ్రీడమ్ లేకుండానే పెళ్లి గురించి అడగటం కూడా తప్పే. మీకు ఆ కొద్దిపాటి కాన్వర్సేషన్ థ్రెడింగ్ లో ముందుకెళ్తే యూ కెన్ ఆస్క్ అబౌట్ ఫ్యామిలీ. ద సెకండ్ ఇస్ ఆక్యుపేషన్. ఏం చేస్తుంటారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడి నుంచి? ఓ వావ్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనరా, ఇంకా ఎక్కడి నుంచి సర్టిఫికేషన్స్ తీసుకున్నారు మీరు? సాఫ్ట్ స్కిల్స్ ఇంకేమైనా తీసుకున్నారా? ఐ హర్డ్ దట్ నాగార్జున యూనివర్సిటీలో ఇంకా ఫ్రీగా ఉంటాయని నేను విన్నాను. ఓ, మీకు 10 years నుంచి చేస్తున్నారు. సమ్ కైండ్ ఆఫ్ ఆక్యుపేషనల్ డీటెయిల్స్.
అండ్ దెన్ రీక్రియేషన్. అబ్బా, ఆఖరికి మనసుకి మంచి మంచి ఇచ్చేది ఏంటి? మనం ఖాళీ టైంలో మనకు మనసుకు నచ్చే హాబీస్, రైట్? లైక్స్ అండ్ డిస్లైక్స్, ఫుడ్, ఎక్కడికి వెళ్తుంటారు, ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి, ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి. అండ్ దట్ బ్రింగ్స్ మీ టు ద లాస్ట్ వన్, డి ఫర్ డ్రీమ్స్. అసలు ఏం చేయాలనుకుంటున్నారు జీవితంలో? డిజైర్స్ అండ్ డ్రీమ్స్. ఇలా ఫోర్డ్లో కాన్వర్జేషన్స్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు, కమ్యూనికేట్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటన్నిటిలో కూడా ఒక్కొక్క సింగిల్ దాంట్లో కాన్వర్జేషన్ థ్రెడ్డింగ్ మాట్లాడుకోవచ్చు. ఒక్కొక్క సింగిల్ దాంట్లో ప్రొఫెషన్ అనుకున్నాం అనుకో, నేను లెక్చరర్ని, 10 yearsగా లెక్చరర్గా ఉన్నా. అఫ్ కోర్స్ నేను ఒక టెక్నికల్ ఎంప్లాయీగా మొదలుపెట్టిన, పెళ్లి తర్వాత మా భర్త ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాబట్టి నేను టీచింగ్లోకి వచ్చాను. చిన్నపాటి డీటెయిల్స్. ఓ, అప్పుడు నా టీచింగ్ కాన్వర్జేషన్లోనే ముందుకెళ్ళొచ్చు. ఓ, మీ భర్త గవర్నమెంట్ ఆఫీసరా, ఏం చేస్తుంటారని భర్త కాన్వర్జేషన్లోకి వెళ్ళొచ్చు. Just keep the conversations light and positive, but at the same time, don't interfere their personal space. That takes me to the third technique, and that's going to be unique. Now, Pawan Kalyan's ఒక స్టైల్ ఉంటుంది, రజనీకాంత్ ఒక స్టైల్ ఉంటుంది, షారుఖ్ ఖాన్ ఒక స్టైల్ ఉంటుంది. What is your style, my dear friends? What's your style? దాన్ని చిన్నపాటిగా గొంతులో తీసుకెళ్ళొచ్చు. గొంతులో నా చాలా ఉంటాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ ఎంత స్టైల్గా చేస్తున్నాము, పర్సనాలిటీని ఎంత స్టైల్గా క్యారీ చేస్తాము, అవన్నీ ఒక యూనిక్నెస్లో. బట్ ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ ఎలిమెంట్, వాయిస్, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. ఎక్కడ నెగ్గల కదా ఎక్కడ తగ్గల అని ఆయన ఎవడో అన్నారు కదా, అలాగే ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ ఒత్తకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్, బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ, ద చేంజ్, బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ. నేను బీ మాత్రమే స్ట్రెస్ చేశాను, ద చేంజ్ యూ విష్ టు సీ అనేది చాలా కామ్గా తీసుకో. నెక్స్ట్లో బీ ద చేంజ్ యూ విష్ టు సీ, బీ ద చేంజ్ యూ విష్ టు సీ అంటున్నాను. ఇక్కడ నేను చేంజ్ అంటున్నాను. అరే ఏం మాట్లాడతారా, ఫస్ట్ ఆ చేంజ్ అని చూడండి రా, నువ్వే ఆ చేంజ్ అవరా, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి, బీ ద చేంజ్ యూ విష్ టు సీ. సో ఇలాగా చిన్నపాటిగా ఎవ్రీ సెంటెన్స్ స్ట్రెస్ విల్ చేంజ్ ద మీనింగ్. అంటే మాస్క్ లేకుండా లోపలికి రాకూడదు. ఎలా? మాస్క్ లేకుండా లోపల రావద్దు. నువ్వు మాస్క్ లేకుండా బయట తిరుగు, చచ్చిపో, మాకు అనవసరం, లోపల మాత్రం రాకు. అది ఇంపార్టెంటా? లేదా మాస్క్ లేకుండా లోపల రాకు, మాస్క్ లేకుండా లోపల రాకు. నువ్వు AK-47 తీసుకొని వచ్చినా నాకు ఓకే, మాస్క్ లేకుండా మాత్రం రాకు. అదే ఇందాక నేనేమన్నాను, బయట తిరుగు చచ్చిపో అంటే మాస్క్ లేకుండా లోపలికి రాకు. నువ్వు లోపలికి మాత్రం మాస్క్ లేకుండా రాకు, బయట తిరుగు. సో ఇంటెన్షన్ మారిందా? ఫస్ట్ దాంట్లో మాస్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చి గన్ను తెచ్చినా, యాసిడ్ తెచ్చినా, ఏం తెచ్చినా నాకు ఓకే అనుకున్నాను. బట్ సెకండ్ దాంట్లో మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. నువ్వు బయట తిరుగుతావో, ఇంకొకరికి అంటించుకుంటావో కరోనా వైరస్, మాకంతా అనవసరం. యువర్ ఇంటెన్షన్ ఆఫ్ యువర్ స్ట్రెస్ చేంజెస్ ద మీనింగ్స్. ఎంతమంది ఒప్పుకుంటారు? సుభాని గారు అండి కత్తి లాంటి పార్టిసిపెంట్. సో సుభాని గారు కత్తి లాంటి పార్టిసిపెంట్ అంట. చంద్రకాంత్ గారు ఎక్సలెంట్ పార్టిసిపెంట్. చంద్రకాంత్ గారు, నేను ఇందాక శుభాని గారిని కత్తి లాంటి పార్టిసిపెంట్ అన్నారు. ఆయన టాలెంట్ గురించి నేను మాట్లాడాను. కానీ ఇక్కడ చంద్రకాంత్ గారు తోపు అంట. చంద్రకాంత్ తోపు. నేను తోపుకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, చంద్రకాంత్ కాబట్టి తోపు అయ్యాడు అంటున్నా. డిడ్ ఐ మేక్ అ డిఫరెన్స్? అండ్ దెన్ ఎగ్జాంపుల్లో చెప్పండి మేడం, అసలు ఒక ట్రైనర్గా, స్పీకర్గా ఎలా వాడుకోవచ్చు? స్వామి వివేకానంద గారి కోట్, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. ఎంతమందికి తెలిసింది? అదేంటి మన ఇంటెన్షన్? అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. లెవ్వు, తేజరిల్లు, పరిగెత్తు, చేయి, ఆపొద్దు గోల్ రీచ్ అయ్యే వరకు అనేది నీ ఇంటెన్షనా? లేదా లెవ్వు, ఏదో ఒకటి చేయి, నీ గోల్ రీచ్ అయ్యే వరకు గోల్ నీ ఇంటెన్షనా? డిఫరెన్స్ కనిపించదా? మరి కమ్యూనికేషన్ చేంజ్ అయిందా లేదా? That's what we're going to learn as trainers and speakers. That brings me to SRK. Fourth technique. ఇది కమ్యూనికేషన్లోనే కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కాదు, ఎక్కడన్నా పనికొస్తుంది. సీన్, రిమెంబర్డ్, కైండ్. ఏంటి మేడం? అవతల వాళ్ళు ఎప్పుడన్నా యూనో మీరు తనతోనే మాట్లాడుతున్నారు, మీరు యూఆర్ గివింగ్ దెమ్ ఇంపార్టెన్స్ అనే ఫీలింగ్ సరస్వతికి రావాలి, తక్షరకు రావాలి. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఎంతమందిని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ జూమ్. బట్ అదే ఫిజికల్గా అయితే కూడా నేను అందరినీ తలవైపు చూస్తూ ఉంటాను కదా, మీకు తెలుసా లేదా? మీకు ఎవరైనా చెప్పారా లేదా నాకు తెలియదు, కానీ
డబ్ల్యూ ఫార్మాట్లో చూస్తూ ఉండండి, ఎం ఫార్మాట్లో చూస్తూ ఉండండి, ఇలా చూస్తూ ఉండండి, ఇలా చూస్తూ ఉండండి, అందరినీ కవర్ చేసుకోండి. మేడం ఎల్ట వెళ్ళటమే ఇవన్నీ చేయగలమా అంటే ఎస్, ఎల్ట వెళ్ళటమే మీరు సెషన్స్లో ఇవన్నీ చేయలేరు కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా చూడండి ఫస్ట్, అంతే. దిస్ ఈజ్ ఇనఫ్, దిస్ ఈజ్ ఇనఫ్. స్టార్టింగ్లో మెల్లమెల్లగా మీకే మీ లైఫ్లో మీకు తెలుస్తూ ఉంటుంది. సో వాట్ ఇస్ ఇట్? ఐ కాంటాక్ట్ తెలిసింది. మళ్ళీ ఐ కాంటాక్ట్ అన్నాను కానీ తుझे देखा तो ये जाना అంటారు, ఇరిటేట్ చేయకండి అవతల వాళ్ళని, జస్ట్ అక్కడక్కడ, రైట్? అండ్ దెన్ రిమెంబర్డ్. ఇప్పుడు నేను ఉన్న 45 minutesలో ఆల్మోస్ట్ ఎంతమంది పేర్లు తీసుకున్నాను నేను చెప్పండి? సరస్వతి అన్నాను, దక్షిణ అన్నాను, నందకిషోర్ గారు అన్నాను, సుభాని గారు అన్నాను, సుజాత గారు అన్నాను, విజయ్ గారు అన్నాను. ఐ కీప్ టేకింగ్ నేమ్స్. ఎందుకు అంటే కమ్యూనికేషన్ ఇఫెక్టివ్గా సాగాలి అంటే ఎవ్రీబడి హ్యాస్ టు థింక్. ఇప్పుడు ఈ పాటి కాజా అనుకుంటారు, అందరి పేరు తీసారు కానీ నా పేరు తీయలేదు అని చిన్నపాటి సబ్ కాన్షియస్ పుల్ అయితే తనలోకి అయ్యుండొచ్చు. ఒక మంచి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది టీచర్స్ గురించి. పిల్లలంట ప్రేమిస్తే టీచర్ని ప్రేమిస్తారంట, లేదా సబ్జెక్ట్ని ప్రేమిస్తారంట. అందుకే వాళ్ళ సబ్జెక్ట్ని ఇష్టపడతారంట. వై డు దే లవ్ సబ్జెక్ట్స్? బికాస్ చిన్నప్పుడు ఆ టీచర్ మోనికా 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 గో టు స్టాఫ్ రూమ్, మోనికా బ్రింగ్ చాక్ పీస్, మోనికా దాట్, మోనికా దిస్, మోనికా టేక్ అటెండెన్స్ అంటూ ఉన్నందుకే మోనికాకి తెలుసో తెలియకో మ్యాథ్స్ టీచర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మోనికా ఇఫ్ యూ హేట్ మ్యాథ్స్ నన్ను తిట్టుకోకు. బట్ జనరలీ స్పీకింగ్ నేమ్స్, మనం కూడా నేమ్స్ తీసుకుంటూ ఉంటుంటే సెషన్స్లో వెన్ యూర్ ఇంటరాక్టింగ్, సడన్గా వెళ్ళి మీ పేరు ఏదో ఉండిందే కాజా గారు, అలాంటి ఇన్కన్వీనియన్స్ కూడా. సో మీ పేరు చాలా పాజిటివ్గా స్మైల్తో మనం అడగొచ్చు. నీ పేరు ఏదో ఉండిందబ్బా అనే ఒక ఇరిటేషన్ని ప్రజెంట్ చేస్తే నేను నా పేరు కూడా గుర్తుంచుకోలేదు కానీ డియర్ నీ ఫేస్ నాకు చాలా బాగా గుర్తుంది, నువ్వు నవ్వుతూ ఆ రోజు మాట్లాడావు కానీ నీ పేరు గుర్తొస్తలేదురా అని పాజిటివ్గా ఇఫ్ యూ కెన్ రెడ్. మేడం ఇప్పుడు మేము మగవాళ్ళం మీలాగా హావభావాలు చూపించి మేము ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేము అని అనుకునే మగవాళ్ళకి ఇట్స్ నాట్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్స్, ఇట్ ఇస్ అబౌట్ ద పాజిటివిటీ. ఆ చిరాకు మన ముఖంలో చూపిస్తున్నామా లేదా అనేదానికి. ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు టేక్ అస్ టు ద ఫోర్త్ వన్, అండ్ దట్ ఈస్ నేమ్స్ తీసుకొని ఏం చెప్తుంటాం? కాంప్లిమెంట్స్. స్వీట్ గా మాట్లాడాలి. చిన్నపాటి ఏంటండి చాలా రోజులైంది కనిపించి, ఆర్ సంథింగ్ లైక్ అరే ఏంటి కొత్త హెయిర్ స్టైలా, లేదా ఏంటి కొత్త పర్ఫ్యూమా, కొత్త కారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. చిన్నగా వాళ్ళ పేర్లు తీసుకుని వాళ్ళని పలకరించుతూ ఉండడం కూడా కమ్యూనికేషన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్. అండ్ దెన్ లాస్ట్ వన్, అవాయిడ్ దేర్ ప్రెజెన్స్, అక్నాలెడ్జ్ దేర్ ప్రెజెన్స్. వాట్ ఈస్ అక్నాలెడ్జింగ్? అక్నాలెడ్జ్ అంటే ఏంటి? నువ్వు ఉన్నావు అని నేను చూశాను, నేను గమనించాను. ఈ అక్నాలెడ్జింగ్లో ఇంకా చాలా జెన్యూన్గా చూపించడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను కొంతసేపు తర్వాత. ఓకే, అక్నాలెడ్జింగ్ అంటే ఎలా చేయాలి, జెన్యూన్గా చేయాలంటే ఎలా చేయాలి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కాజా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఓకే బాబు, ఓకే కూర్చోమా కూర్చో. అది నేను అక్నాలెడ్జ్ చేసినట్టు అయిందా అవనట్టు? అదే వావ్ కాజా గారు, నేను కూడా అదే అనుకున్నాను, థ్యాంక్ యూ కాజా గారు, ఎస్. లేదా మౌనిక చెప్తుంది, మేడం మీరు కొంచెం బ్యాటర్ అయితే బాగా చెప్పారు కానీ ఫాస్ట్ చెప్పేశారు, థ్యాంక్ యూ మోనికా, నెక్స్ట్ టైం గుర్తుంచుకుంటాను మోనిక. ఓకే అమ్మా, నువ్వు చెప్తావు నేను వినాలి అనే ఎక్స్ప్రెషన్ని నేను తెచ్చాను అనుకోండి, దిస్ ఇట్ డిస్కనెక్ట్. ఎంత ఇన్కన్వీనియంట్ అయినా. విజయ్ గారు ఎస్ అవునండి, కొంచెం టైం లిమిట్ వల్ల నేను ఫాస్ట్గా తీసుకోవాల్సి వచ్చింది, బట్ షూర్ విజయ్ గారు నెక్స్ట్ టైం గుర్తుంచుకుంటాను. చంద్రకాంత్ గారు మీ ఇండస్ట్రీ గురించి నాకు సరిగా తెలీదు, బట్ నేను రీసెర్చ్ చేస్తాను చంద్రకాంత్ గారు దాని గురించి. అక్నాలెడ్జ్, అక్నాలెడ్జ్. ప్రతిదీ మనకు అన్ని తెలిసి ఉండదు. దేర్ ఆర్ ఫ్యూ ఇండస్ట్రీస్ దట్ వీ డోంట్ నో అబౌట్. ఆ ఇండస్ట్రీస్ గురించి వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు. ఆ రోజు మనం తగ్గడంలో తప్పేం లేదు. సో వీ గివ్ దెమ్ మోర్ ఇంపార్టెన్స్, వీ గివ్ దెమ్ దేర్ ఆన్సర్. కొంతమంది ఉంటారు ఇలా ఫ్రీడమ్ తీసుకొని తప్పితా ఇప్పుడు తప్పితా అంటే, సార్ 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది సార్, అప్పుడు 2 minutes తర్వాత నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడతాను, మీరు చెప్పొచ్చు. ఇలా కూడా కట్ చేయొచ్చు. ప్రతిదానికి మనమేమి దిగాల్సిన అవసరం లేదు. ఉంటారు కదా కొంతమంది ఇలాగా రాగానే ఇట్లా చుచ్చుకుపోయి వచ్చేసి వెంటనే పాయింట్లో దూరిపోయి ఆయన సొంత పాయింట్ ఇచ్చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లోనే కట్ చేయొచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 5th one, golden words. What are golden words? Please, thanks and sorry. ఇండియన్ కల్చర్లో ఎస్పెషలీ తెలుగు కల్చర్లో ఈ ప్లీజ్ థ్యాంక్స్ సారీ లేదు. మేడం ఇప్పుడు మీరు కల్చర్ అని ఇన్సెన్సిటివ్గా మీరే చెప్పారు కదా 7 C's కర్టసీ ఫాలో అవ్వమని. ఇప్పుడు తెలుగు కల్చర్, ఇంగ్లీష్ కల్చర్ అని మీరు వెస్టర్న్ కల్చర్ని మా మీద రుద్దుతున్నారా అనుకునే వాళ్ళకి ఎస్, కర్టసీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ వై ఐమ్ ఐ టాకింగ్ అబౌట్ గోల్డెన్ వర్డ్స్ అంటే,
ఆ చిన్నపాటి థ్యాంక్స్, చిన్నపాటి సారీ, చిన్నపాటి ప్లీజ్ ఇట్ ఎఫెక్టివ్‌గా మనల్ని ముందుకు తీసుకెళ్ళనిస్తుంది. దట్ ఈస్ ఏ లాంగ్వేజ్ అయినా, ఏ కల్చర్ అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాస్ దిస్ వన్ ఇన్సిడెంట్. నా కజిన్ వాంటెడ్ టు బేక్ అ కేక్. మా ఇంట్లో బేక్ చేస్తా ఉండింది. మా మమ్మీ కోసం అడిగినా, మా మమ్మీ ఫ్లేవరే తను బేక్ చేస్తూ ఉండింది. సో, మా మమ్మీ కేక్ అంతా అయిపోయిన తర్వాత, ఆఫ్ అయిపోయిన తర్వాత ఎళ్ళిపోయి కట్ చేసేసింది. కట్ చేసేసి చిన్నపాటి ముక్కని టేస్ట్ చేసేసింది. ఇది షాక్ అయిపోయింది నా కజిన్. ఎందుకు? షీస్ అ బ్లాగర్. వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. కేక్స్ బేకర్ తను. అంటే షీస్ అ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ బట్ దెన్ తన ప్యాషన్‌లో. అదేమో మంచిగా డెకరేట్ చేసుకొని, ఫోటో తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాలనుకుంది. మా మమ్మీ ఏంటి నా కోసమే చేసింది కదా! నా కోడలని కట్ చేసేసింది. అక్కడ అదేంటి నా కోసమే చేసావు కదా! అని అనింది. రాత్రికి మై కజిన్ వాస్ విత్ మీ అని చూడవే అత్త ఒక సారీ కూడా చెప్పలేదు. అప్పుడు నేను అనుకున్నాను, సో ఇంపార్టెంట్ దట్ వి మిస్ ఇట్ ఇన్ ద ఫ్యామిలీ. ఎంత గ్రాంటెడ్‌గా తీసుకుంటాడు భర్త భార్యని. ఎంత గ్రాంటెడ్‌గా తీసుకుంటుంది భార్య భర్తని. వి మిస్ ఔట్ ఆన్ దీస్ బేసిక్ థింగ్స్. మన పేరెంట్స్ ముందు మన స్పౌస్ గురించి మాట్లాడేస్తూ ఉంటాం. వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటాం. మా చెల్లే కదా అని అన్న చెల్లిని తిడుతూ ఉంటాడు భర్త ముందు. ఇప్పుడు భర్త ఏమనుకుంటాడు? పెళ్లయిపోయిన తర్వాత తను నా భార్య. నీకు చెల్లి 30 సంవత్సరాల నుంచి నీకు చెల్లయినా కూడా నువ్వు నా ముందు నా భార్యని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఇవన్నీ సెన్సిటివ్. యెస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? సో దేర్ ఈస్ ఎ లిటిల్ డిఫరెన్స్. ఆల్ ఆఫ్ దిస్ కమ్స్ ఫ్రమ్ లెర్నింగ్. మనం ఆ అప్రోచే ఇవ్వం అసలు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూనే మనం డిస్కనెక్ట్‌లో ఉంటాం. సో గోల్డెన్ వర్డ్స్‌ని మనం ఫాలో అవుతూ పాటు సిల్వర్ వర్డ్స్‌ని ఫాలో అవ్వాలి. ప్లీజ్, థ్యాంక్ యూ కాదు. కైండ్లీ అరే లిఫ్ట్‌లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందబ్బా! ఆ ప్రెగ్నెంట్ లేడీకి స్పేస్ లేదు. అప్పుడు మనం లేదా బయటికెళ్ళిపోతున్నాం. అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరెళ్ళండి అంటూ ఉంటాం కదా! మీరెళ్ళండి, మీ తర్వాత నేను వస్తూ ఉంటాను. దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్. యూ గో ఫస్ట్. ప్లీజ్. కొన్నిసార్లు జస్ట్ ఇలా ఒక చిన్న హ్యాండ్ మూవ్‌మెంటే నువ్వెళ్ళు అనే ఒక కమ్యూనికేషన్ ఇస్తుంది. ఆఖరికి మనకి ఎటికెట్టే ఉంటది తెలుసా? అసలు మెట్రోలో గాని, లిఫ్ట్‌లో గాని ఎక్కడన్నా లోపల వాళ్ళు ఫస్ట్ బయటికి రావాలి. తర్వాత బయట వాళ్ళు లోపలికెళ్ళండి. మనం దూసుకెళ్ళిపోతాం అసలు. ఇండియన్స్ ఆర్ లైక్ ఎక్స్‌ప్రెస్. దీస్ లిటిల్ థింగ్స్ ఎఫెక్ట్. ఇంకా ఇంగ్లీష్‌లో తెలుగులోకొచ్చేస్తే దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్సీస్ లైక్ వాట్స్ యువర్ గుడ్ నేమ్? ఎవడ్రా బాబు ఈ గుడ్ నేమ్‌ని కనుక్కుంది? నీ మంచి పేరేంటి? ఆప్‌కా అచ్చా నామ్ క్యా హై అని ఉందా హిందీలో? దెన్ వేర్ ఈస్ గుడ్ నేమ్ కమింగ్ ఫ్రమ్ ఇన్ ఇంగ్లీష్? దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ గుడ్ నేమ్. ఇంట్రొడక్షన్‌లో మైసెల్ఫ్ తబిత, మైసెల్ఫ్ చంద్రకాంత్, మైసెల్ఫ్ శుభన్. ఏంది మైసెల్ఫ్? మైసెల్ఫ్ ఈస్ ఎ రాంగ్ ఇంగ్లీష్ వర్డ్. మైసెల్ఫ్ అంటే తనకు తాను. వాడికి వాడు, ఆమెకు ఆమె. మై మమ్మీ డ్రైవ్స్ కార్ హర్‌సెల్ఫ్ అంటే తనకు తాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఈ మైసెల్ఫ్ అంటే తబిత అని చెప్పినట్టుంది ఇంట్రొడక్షన్‌లో. సో మెనీ పూర్ వర్డ్స్ దట్ వి హావ్ ఇన్ అవర్ టాకింగ్. ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆల్‌టుగెదర్. సో రిమెంబర్ దట్ పవర్‌ఫుల్ కమ్యూనికేషన్ కోసం the beautiful thing that you can do is stop apologizing and start thanking. For example, I come late and say, సారీ అండి. ఇప్పుడు పీపీటీ పనిచేయట్లేదండి. లేదా సడన్‌గా ల్యాప్‌టాప్ స్టక్ అయిపోయిందండి మేడం. సారీ మేడం. ఇన్ని సారీలు చెప్తూ ఉంటే వర్సెస్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. హలో విజయవాడ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. కొంచెం చిన్నపాటి ఎర్రర్ ఉండింది. సారీ అండి. బట్ థ్యాంక్ యూ. మీ అందరూ నా కోసం 20 నిమిషాలు వెయిట్ చేశారు కాబట్టి 20 నిమిషాలు నేను ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆన్ థాట్ నోట్ ముందుకెళ్దామా? విచ్ వాస్ పవర్‌ఫుల్, నంబర్ 1 ఆర్ నంబర్ 2? వెన్ ఐ డిడ్ ద నంబర్ 1 నన్ను నేను ఏదో నెత్తి మీద ఏసేసుకొని సారీ అపాలజిటికల్. బట్ సెకండ్ దాంట్లో కూడా నేను చిన్నిపాటి అపాలజీ చేశా. చిన్నిపాటి అపాలజీ. జస్ట్ 1 సెకండ్ ఆఫ్ అపాలజీ బట్ దెన్ మోర్ ఆఫ్ థాంక్ యూ. వెన్ ఐ సే థాంక్ యూ వాట్ డిడ్ ఐ డూ? ఐ సెడ్ కాజా యూ ఆర్ గ్రేట్. మౌనిక నువ్వు కాబట్టి వెయిట్ చేసావు. ధనుజ గారు మీరు కాబట్టి వెయిట్ చేశారు. బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్‌నెస్ నేను మీకు ఇంకొక 2 పాయింట్లు ఎక్స్‌ట్రా ఇస్తాను తప్ప తగ్గించను. అయితే భయ్ బెండ్‌లో పెట్రోల్ అయిపోతది, ట్రాఫిక్ లేట్ అయితది, కంప్యూటర్ పాడైతది, పీపీటీ పనిచేయదు. అయితే ఏంది? అంటే ఇప్పుడు కొంచెం విజయవాడకొచ్చి హైదరాబాదీ పిల్లలాగా మాట్లాడినా అని మీరేమనుకోద్దు ఇప్పుడు. ఫీడ్‌బ్యాక్‌లో ఈ పాయింట్ ఇవ్వకండి. బట్ యెస్, లెట్ అస్ రిమెంబర్ దట్ థాంక్ యూ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ అపాలజీ. అలా అని వర్స్ట్ మిస్టేక్ ఒకటి చేసి థాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ అన్నారనుకోండి, అది మరీ ఫూలిష్.
That's not how it works. You give your apology, but then thank them because వాళ్ళు గ్రేట్ కాబట్టి మీ ఫీలింగ్స్ ని మీ పరిస్థితిని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలిగారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్. థ్యాంక్ యూ సుజాత గారు, యూర్ వెరీ స్వీట్. అందుకే మీరు నా కోసం వెయిట్ చేశారు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సెన్సిటివ్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు ఫర్ యాక్సెప్టింగ్ మీ అండ్ మై సెన్సిటివిటీ. నా బాధలో నా దుఃఖంలో నేను ఏది కష్టాలు చెప్పుకున్నా మీరు వింటూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. వాట్ డిడ్ ఐ సే? I made my sorry into thank you. That's it, ladies and gentlemen. That's the 6th point. Let's go to the 7th and the last point. Right. Communication traps. What is communication trap? గోతులు పడతామా పడమా? కొన్నిసార్లు పడతాం, పడేస్తాం కూడా. ఏంటివి అంటే the first one, tiger trap. ఏంటి తెలుసా ఈ టైగర్ ట్రాప్? పర్సనల్ గా గర్జించి వాడిని అటాక్ చేసేదే పర్సనల్ అటాక్. హౌ డస్ ఇట్ బీ? ఏం చేస్తామంట? బా లేజీగా డ్రా వాడు, పొట్టగొస్తే అక్షరం ముక్క రాదురా. ఒక సింగిల్ పాయింట్, సింగిల్ సినారియో, సింగిల్ ఫెయిల్యూర్, 10 years ago చేసిన తప్పు దీనికి చెప్తే దీని నోట్లో ఒక్కటి కూడా ఆగదు. ఎప్పుడు? 6 ఏళ్ల క్రితం ఆవిడ పక్కింటాంటికి చెప్పింది కదా, అది. Personal attack based on a single scenario or yes, couple of scenarios. 2-3 సార్లు జరిగింది కాబట్టి ఎప్పుడు అదే జరుగుతుందని అనుకుంది. రైట్ ఆర్ నాట్? వర్కౌట్ అవుతుందా అవదా? ఫెయిల్యూర్, రైట్? గోతులో పడేస్తున్నాం లేదా పడిపోతున్నాం, రైట్? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు దట్ ఫస్ట్ వన్ అండ్ డీటెయిల్ గా స్టడీ చేద్దాము. టైగర్ ట్రాప్. వాట్స్ టైగర్ ట్రాప్? పర్సనల్ అటాక్. అటాకింగ్ దెమ్ వితౌట్ ఎనీ కన్స్ట్రక్టివ్. వాట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఈ చిన్నిపాటి ఆ సింగిల్ వర్డ్ లేబుల్ ఉంది చూసినారా? ఈడు లేజీగాడు, వీడికి ఎన్ని ఇంటర్వ్యూస్ ఆడినా వీడు సెలెక్ట్ కాడు, వీడు ఖాళీగానే ఉంటాడు, వీడు నిద్రలేవ్వడు, వీడిని నమ్ముకుంటే శాంత ఆహా. సో 1 single word ని అవాయిడ్ చేస్తూ మ్యాటర్ మాట్లాడదాం. అరే లేజీగా ఉండకురా, జిమ్కి డబ్బులు కట్టినవురా, పోరా. Talk about the solution. Don't talk about the problem. Problem is labeling them. సరస్వతి ఇంతేనా? ఆ జుట్టు దూకోమా కొంచెం. సరస్వతి ప్రతిసారి నీ జుట్టులే కొంచెం నీట్గా ఉండలేదు, నువ్వు ఖచ్చితంగా జుట్టు మీద ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వు తల్లి. వాట్ డిడ్ ఐ సే? ఐ లుక్డ్ అట్ మై సొల్యూషన్ మోర్ దెన్ మై 1 single. ఆ జుట్టు చెదిరిపోయిన జుట్టేనా జీవితాంతం ఈజ్ మై అడ్జెక్టివ్. తల్లి ఒక 5 minutes జుట్టు కోసమే ఇవ్వు ఇస్ మై అడ్జెక్టివ్. Is my explanation. So let us try to look at the solution rather than single judgment statement. This is tiger trap. That brings me to the second trap, snake trap. Simple. చిన్న చూపు చూడటం. పెళ్ళై 20 ఏళ్ళు అయింది, నీకు తెలీదా సాంబార్ ఉంటే అప్పడాలు ఉండాలని అంటుంటాడు అంకుల్ ఆంటీతో. ఏంటి కథ? You are just looking down because she married you. She's supposed to take responsibility. ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో రాసిందా సాంబార్ ఉంటే అప్పడాలు ఉండాలని? Let us understand that you need not. చిన్న చూపు చూడటం ఇట్స్ నాట్ కంపల్సరీ. డ్రైవింగ్ కూడా రాదు, ఛాయ్ పెట్టడం కూడా రాదు, 20 ఏళ్ళు అయింది పెళ్ళై. వెటకారాన్ని ఆపుకుందామండి. ప్రతి ఒక్కరికి వెటకారమైన యాంగిల్ ఒకటి ఉంటుంది. ఎస్పెషలీ మా అంకుల్స్, మా ఆంటీల్ని బాగా అంటుంటారు, నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను అన్ని. వెటకారం ఆపేద్దాం. లెట్స్ అవాయిడ్ సర్కాజం, లెట్స్ బీ పాజిటివ్. ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్. ఐ మేక్ మిస్టేక్స్, మై హస్బెండ్ విల్ మేక్ మిస్టేక్, ఎవ్రీబడి విల్ మేక్ మిస్టేక్. సో వీ నీడ్ టు ఎన్షూర్ దాట్ మన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకో. That's it, my dear friends. Let's go to the third one, that is turtle trap. Turtle అంటే ఏంటి? టర్టిల్ బ్యాక్ ఎట్లుంటది? హార్డ్ ఉంటది కదా. హార్డ్ అంటే ఏంటి? బర్రె చర్మం. నో, బర్రె చర్మం కాదు. ఇక్కడ వేరే ఎక్స్ప్లెనేషన్ తెలుసా? టర్టిల్ దగ్గరికి ఏదైనా రాగానే టర్టిల్ ఏం చేసేస్తుంది? నెత్తిని లోపల పెట్టేసుకుంటది. ఏంటి లోపల పెట్టుకోవడం అంటే? దాక్కుంటుంది, వెంటనే తప్పించుకుంటుంది. ఇట్ ఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. మనలో ఎంతమంది ఎస్కేప్ అవుతుంటామండి సిచ్యువేషన్ నుంచి? అవుతుంటాం కదా. Let's look at the turtle trap. Ready for it? Look at that. Take responsibility. అవతల వాళ్ళ కాలు చేతులు చెప్పుల్లో మనం నిల్చొని చేసుకుంటూ ఉంటాం. డ్రైవింగ్ అన్నాక లేట్ అవుతుంది, ట్రాఫిక్ అన్నాక లేట్ అవుతుంది. అంతేకాని
నీలాగా కాదు నేను, నీలాగా నేను ఎప్పుడు లేట్ రాను, నీలాగా నేను ఎప్పుడు బర్త్డే పార్టీలు మిస్ చేయను, నీలాగా నేను ఎప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలు, నీలాగా 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 ఏదో వెంటనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఇట్లా వాడు రాగానే ఇట్లా మనం ఒక అడ్డుగోడలాగా ఒక మంచిగా ఒక అటాక్ సిస్టమ్ ని, డిఫెన్స్ సిస్టమ్ ని, ఒక ఫైర్ వాల్ ని పెట్టేసుకుంటే అడ్డు ఏమవుతుంది ముందు? ఏమవ్వదు. యూ ఫెయిలింగ్ ఎట్ ఇట్. లెట్స్ గో టు ది ఆస్ట్రిచ్ ట్రాప్. ద లాస్ట్ ట్రాప్ ఫర్ టుడే ఇస్ డిసపియరింగ్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు టైప్ అనమాట ఇది. ఏంటి డిసపియరెన్స్? తక్షరా ఎప్పుడమ్మా మరి ఇంకా జాబ్ లో సెటిల్ అయ్యేది? లేదా సంథింగ్ లైక్ మోనికా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అన్నాం అనుకో, వెంటనే ఈ టాపిక్ నా దగ్గర తెవద్దన్నానా? ఆర్ జస్ట్ ఎస్కేప్ విత్ సైలెన్స్. రెండు వర్కౌట్ అవ్వవు. సో వాట్ ఈస్ డిసపియరింగ్? ఫేస్ ద సిచ్యువేషన్ బై, ఫేస్ ద సిచ్యువేషన్. ఒక్కసారి కూర్చోబెట్టి చెప్తే ఖేల్ ఖతం. కొంతమంది ఉంటారు మా నాన్నగారు లాగా, ఒకటే టాపిక్ ని చాలాసార్లు వస్తుంటుంది కానీ ఏం చేస్తాం, అప్పుడు వదిలేయలేం. నేను కలెక్టర్ కాలేదని ఫీల్ అవుతారు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ కాలేదని ఇంకోసారి ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవుతూనే ఉంటారు మా నాన్నగారు. బట్ ఎనీవే దట్ ఈస్ డిఫరెంట్. లెట్ us sit down and talk about it. Talk more in detail. Once for all సెటిల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నా తెలీదు. నో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనం ఏం మిస్ అవుతున్నాం? అవతల వాళ్ళు చెప్పేది వినటానికి సిద్ధంగా లేం. మాట్లాడుతూనే ఉంటాం. బి అసర్టివ్. వద్దు అనుకున్నప్పుడు వద్దుగా చెప్పేద్దాం అంతే. లెట్స్ సే నో. బి ఎంపథెటిక్. అవతల వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుందాం. అవతల వాళ్ళ ఇంట్లో సఫరింగ్ ఉంటే, సఫరింగ్ ఇస్ పర్సనల్ ఆఫ్ కోర్స్. వాళ్ళ ఇంట్లో చనిపోతే వాళ్ళ ఇంట్లో ఆ బాధే తెలుస్తుంది, మనం ఆ ఎక్స్పీరియన్స్ ని తీసుకోలేం. బట్ దెన్ చిన్నపాటి ఎక్స్పీరియన్స్, ఆ కష్టం అన్నాక అందరికి వస్తుంది అనే స్టేట్మెంట్ కాకుండా, నీ కష్టం నాకు అర్థమవుతుందమ్మా, ఓకే దెన్ ఇమోషనల్ ఇంటెలిజెంట్ ఉండాలి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కు మనం చాలా ఇన్సెన్సిటివ్ గా ఉంటాం ఎమోషన్స్ కి. చాలా ఎస్పెషలీ లేడీ హూ డజంట్ వర్క్, హోమ్ మేకర్ గా ఉండే లేడీస్ ని ఎంత చిన్నిపాటి ఇమేజ్ లో చూస్తాం తెలుసా అండి. వాళ్ళు ఇంటిని మేక్ చేస్తున్నారండి, వాళ్ళ ఇంటికి వైఫ్ కాదు, హౌస్ వైఫ్ కాదు, వాళ్ళు దే మేకింగ్ హౌస్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. కొంచెం అటు ఇటు వంగడానికి, అటు ఇటు పరిస్థితుల్ని ఫేస్ చేయడానికి. అమ్మో నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే వింటా, నో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. రెస్పెక్ట్ ఇవ్వాలి, క్వశ్చన్స్ అడగాలి డౌట్స్ ఉన్నప్పుడు. అండ్ దెన్ ఫీడ్బ్యాక్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంట. వాట్ ఈస్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం? ఇప్పుడు ఒక చైల్డ్ ఉంది, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళారు. ఇప్పుడు మా చంద్రకాంత్ గారు వెనక వాళ్ళ కొడుకు వచ్చి ఏదో సర్దేసుకుంటున్నాడు అక్కడ ఆయన. ఇప్పుడు ఆ అబ్బాయి అక్కడ సర్దుకుంటున్నప్పుడు రేపు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది, వెళ్ళిన వెంటనే సార్ మీ అబ్బాయి సార్ అసలు క్లాస్కి అసలు టైంకి రాడు, అసైన్మెంట్స్ చేయటం చూసుకోండి సార్ కొంచెం అనింది. దిస్ ఇస్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. డిస్ట్రాయ్ చేసేసింది పిల్లగాడిని. 2 నిమిషాల్లో అయిపోయి వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పై. బట్ ఇఫ్ ఇట్ రైస్, సార్ బాబు ఇస్ గుడ్ సార్, అన్నిట్లో చక్కగా ఉన్నాడు, కొంచెం టైమింగ్ ప్రాబ్లం ఉంది సార్, అది ఒక్కటి చూసుకోండి, అసైన్మెంట్స్ మిస్ అవుతాడు, అదే చేసేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి కదా. చంద్రకాంత్ గారు అదొక్కటి రిమెంబర్. బాబు నువ్వు నాకు బాగా కనిపిస్తున్నావు, నువ్వు ఒంగి అవుతున్నావు కానీ ఐ కెన్ క్లియర్లీ సీ యూ. చాలా చాలా వాళ్ళ డాడీకి చాలా ప్రొఫెషనల్ హెల్ప్ చేస్తున్నట్టు ఇట్లా ఒంగొంగి వెళ్తున్నాడు. రైట్. సో డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దామా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దామా? థమ్స్ అప్ ఫర్ కన్స్ట్రక్టివ్, థమ్స్ డౌన్ ఫర్ డిస్ట్రక్టివ్. ఫెంటాస్టిక్. ద లాస్ట్ వన్ ఇస్ అసంప్షన్స్ ని అవాయిడ్ చేద్దాము. అడాప్ట్ టు యువర్ ఆడియన్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మీరు ఏమనుకోవద్దు, జస్ట్ యూ టెల్ వాట్ యువర్ సపోజ్ టు డూ అండ్ దెన్ అడాప్ట్ టు ద సిచ్యువేషన్. రైట్? దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us అండర్స్టాండ్ దట్ టీచింగ్ అండ్ కోచింగ్ లో మనం కంటిన్యూ అవ్వాలనుకుంటే ఎఫెక్టివ్ చాలా ఇంపార్టెంట్. కెరిజ్మాతో, కాంగ్రుయెన్స్ తో అవతల వాళ్ళకి పాజిటివ్ పర్సనాలిటీని తీసుకొస్తూ మనం ముందుకు వెళ్దాము. మనం ఎందుకు వచ్చాడ్రా బాబు ఈ రూమ్ లోకి, రాగానే నెగిటివిటీ వచ్చిందిరా అనే ఉండకూడదు. కెరిజ్మా రావాలి, మన ఫేస్ లోనే ఎనర్జీ కనిపించాలి, వాళ్ళకి పాజిటివిటీ ఫ్లో అవ్వాలి. ద సెకండ్ వన్ ఇస్ క్లారిటీ ఉండాలి. ఆఖరికి ఏం చెప్పింది మౌనిక అర్ధగంట అనే క్లారిటీ మౌనిక ఇవ్వలేకపోతే షీ ఫెయిల్డ్. కాన్ఫిడెన్స్ క్యారీ చేయండి, కంఫర్ట్ లోంచి బయటికి రండి. ఎన్ని రోజులు అలాగే కూర్చుంటాం కంఫర్ట్ గా? అండ్ ద లాస్ట్ వన్ కనెక్షన్ మెయింటైన్ చేయకపోతే, ఇవాళ విజయ్ గారు, సుజాత గారు, మోనిక గారు అందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అయినా కూడా నేను ఏదో ఒక ఎగ్జాంపుల్లో వాళ్ళని కనెక్ట్ చేసుకొని ఉంటానని ట్రైనర్ గా నేను వర్కౌట్ చేశాను దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్. దట్స్ మై నంబర్, దట్స్ మై సోషల్ మీడియా ఛానల్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ విజయవాడ. థ్యాంక్ యూ once again.
థ్యాంక్ యూ తప్పితే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్. లైక్ అంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి A, B, C అని ఎట్లా పట్టుకొని రాపిస్తామో అంత బాగా రాయించారు. సెషన్ చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. ఇట్స్ వండర్ఫుల్ మ్యామ్. మా విజయవాడకి మీరు ఇచ్చిన సెషన్ అనేది గుర్తుండిపోతుంది. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పితే మ్యామ్. అండ్ పార్టిసిపెంట్స్ నుంచి అంటే మేడం చాలా అద్భుతంగా మనకి సెషన్ ఇచ్చారు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అక్షర గారు, సరస్వతి గారు, సుజాత గారు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇంప్లిమెంట్ సుజాత గారు, thank you so చేసి much. కూడా మంచిగా అది ఉండాలని ఇవన్నీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కదా, సో ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. సెషన్ విన్నప్పుడు బాగానే ఉంటాయి. నాట్ ఓన్లీ స్పీకర్స్ మ్యామ్, ఇంట్లోనూ ప్లస్ బయట కూడా మనం ఇది చేస్తే సక్సెస్ఫుల్ అవుతామని అందుకే అనుకుంటున్నాను. అంటారు ఇంట గలిచి రచ్చగలవమని. ఎస్ మ్యామ్, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్.